వెల్కమ్ టు దివ్యదర్శిని ఛానల్. నేను మీ అనుపమ్ యాదవ్. విశాఖపట్నం కూర్మన్ పాలెంలో ఈరోజు యోగా ట్రైనింగ్ సెంటర్లో ఉన్నామండి. యాక్చువల్లీ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి యోగా చేస్తే మనకి ఏటేటి ఉపయోగాలు, ఆరోగ్య సూత్రాలు ఏంటి అన్నీ ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, నా పేరు దామోదర్ రెడ్డి. సిద్ధార్థ యోగాకు లాస్ట్ 20 years నుంచి వస్తున్నాను. 2010 నుంచి నేను కంటిన్యూ అవుతున్నాను యోగా డేకి. ఎందుకంటే యోగా డే వల్ల ప్రతిదీ ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా అన్నిటికీ స్ట్రెస్ టెన్షన్ గురవ్వకుండా అన్నిటికీ విధాలుగా అన్నికి అనుకూలంగా ఉంటుంది. యోగా చేయడం మన ఆరోగ్యానికి సంపద. అది ఎంత బాగుంటే అంత ఆరోగ్యం మనకు బాగుంటుంది. సో దీనివల్ల మనకి హెల్త్ ఆరోగ్యం ఉంటుంది, కానీ అన్ని విధాలుగా స్ట్రెస్ గురవ్వకుండా చక్కగా ఉంటుందని ఆశిస్తున్నాను మేడం. యాక్చువల్లీ యోగా అన్నది ఈ మధ్యకాలంలో కాదు, గత 25 సంవత్సరాల నుంచి బాగా వెలుగులో వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ పాత టైం లాగా అందరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ నొప్పి కానీ, లేకపోతే కీలువతో కానీ, మరొకటి కానీ, అక్కడ ఏ పెయిన్ ఉన్నా సరే యోగా వల్ల మాత్రం చాలా సులభంగా పెయిన్స్ అయితే తగ్గుతాయి. దానికోసం ప్రతి ఒక్క మనిషి యోగా చేయాలి, ఆరోగ్యం పొందాలని మీరే ఒక మెసేజ్ ఓరియంట్గా ఏం చెప్తారు? మెసేజ్ ఓరియంటెడ్గా అంటే మేము బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేసే వాళ్ళకి అయితే స్ట్రెస్కి గురవుతాం. స్ట్రెస్కి గురైనప్పుడు ఏంటంటే యోగా చేయడం వల్ల కొంచెం ధ్యానం చేసుకోవడం, తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం, దీనివల్ల కొంచెం ఆరోగ్యం చక్కగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. అయితే మీకు అంతా బాగుంది అంటారు. అంత చక్కగా యోగా వల్ల మనకి అంటే మనం భోజనం అలాగే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి యోగాను కూడా ఒక 1 hour 6 గంట కేటాయించి యోగా చేస్తే మంచిది అంటారు. తప్పకుండా అండి. ఎవ్రీడే 1 hour కేటాయిస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది, చక్కగా ఉంటుందని నేను ఆశీర్వదిస్తున్నాను. చక్కగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పండి. చేస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది, మానసికంగా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి కుటుంబంలో చేయొచ్చు, చాలా మంచిది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి యోగా? 6 months. 6 months. దాని ముందు మీకు ఎలా ఉండేది, ఇప్పుడు యోగా వచ్చిన తర్వాత యోగా చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి, చాలా బెటర్ అనిపిస్తుంది, చాలా బాగుంది కూడా. అంటే ఒక యంగ్ కుర్రోళ్ళగా. ఎస్ 100%. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఐ థింక్ మీరు ఇక్కడ యోగా మాస్టర్ గారు లాగా ఉన్నారు. చెప్పండి సార్, యాక్చువల్లీ ఎన్ని సంవత్సరాల నుంచి యోగా మీరు నేర్పుతున్నారు? అసలు యోగా నేర్పడానికి మీకు అంటే ఎలా మనసు వచ్చింది? లైక్ హౌ డిడ్ యూ టుక్ ఏ డెసిషన్ టు టీచ్ ద యోగా టు ఎవ్రీబడి? ఓకే, ఇది 10 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు పూర్తవుతుందండి యోగా మేము స్టార్ట్ చేసి. అంతకుముందు ఒక 2 years నేను యోగా స్టూడెంట్గా నేను ప్రాక్టీస్ చేశాను. అలాగే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. నా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి. వాటన్నిటి దృష్ట్యా నేను యోగా టీచర్ అయ్యి నేను ఎంతోమందికి హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేయాలని అనిపించింది. ఆ ఉద్దేశంతోనే ఫ్యామిలీ సపోర్ట్తో నేను కూడా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి నేను యోగా టీచర్గా ట్రైన్ అయ్యి విత్ సర్టిఫికెట్ నేను ఇక్కడ యోగా టీచర్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల జర్నీలో భగవంతుడి దయ వల్ల మా గురువుగారి దయ వల్ల చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి. చాలా హెల్తీగా తయారవడం జరిగింది. చాలా 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 హ్యాపీగా ఉన్నారు. నేనైతే వీళ్ళందరి హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేస్తూ నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే యోగా చేస్తే నాట్ ఓన్లీ ద హెల్త్ క్లియర్, ఈవెన్ మనం యంగ్గా ఒక 10 years యంగ్గానే కనబడతాం. అది కూడా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా పబ్లిక్ చెప్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రూపంలో అయినా కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే జిమ్ కావచ్చు, లేదంటే వాకింగ్ కావచ్చు, ఏదో ఒక రకమైన యాక్టివిటీ కావచ్చు, యోగా ఉండడం అనేది అవసరం. కానీ యోగా అయితే సర్వరోగ నివారణ అనమాట. దానివల్ల ఏ ప్రాబ్లం అయినా కూడా క్లియర్ అవుతుంది. అలాగే మనం హెల్దీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అది దానివల్ల ఏంటంటే ఆరోగ్యం, ఆనందం ఉన్న మనిషి ఎప్పుడూ యంగ్గానే ఉంటారు. ఇక్కడ యోగాలో మనకు జరిగేది అదే, ఆరోగ్యంగానే ఉంటాం, మానసికమైన ఆనందంగానే ఉంటాం. అది ఎప్పుడైతే రెండూ దొరికినాయో మనిషి ఎప్పుడూ కూడా యవనంగానే ఉంటాడు. ఇక్కడ జరుగుతుంది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మా మీరు. చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన కానీ హెల్త్ ఇష్యూస్ లేవు, బాడీ పెయిన్స్ అవి లేవు, ఒంట్లో చాలా తేలిగ్గా ఉంది. అంటే మొత్తానికి యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వెరీ గుడ్, చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చేయాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్పండి. హాయ్ అండి, హ్యాపీ యోగా డే. బాగుందండి, చాలా బాగుంది. మైండ్ మెయిన్ యాక్టివ్గా అనిపిస్తుంది. డైలీ యాక్టివిటీస్ కూడా ఇంకా మనకి ఇంప్రూవ్ అయ్యిందనమాట యోగా వల్ల. చాలా హ్యాపీగా ఫీల్ వస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది ఎవ్రీ అవర్.
బాగుంది 1 అవర్ చేయడం వల్ల చాలా. డైలీ లైఫ్లో పొద్దున మధ్యాహ్నం సాయంకాలం భోజనం ఎలాగ మనకు అవసరం, ఇది 1 అవర్ అవసరం అండి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అవసరం, ఒక food లైఫ్ లాంగ్ అవసరం. Life long చాలా. అవసరం అండి అనిపిస్తుంది నాకు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి అందరికీ యోగా చేయాలి. నేను చాలా లేట్ అయ్యాను, మధ్యలో చేసేవాళ్ళమి, మళ్ళీ వచ్చాము. సార్ చెప్తా ఉంటే ఎందుకు అలా కనెక్ట్ అయిపోయాం. బాగా అనిపిస్తుంది, ఇది ఒక హ్యాపీగా. ఆధ్యాత్మిక మందిరం అనుకోవచ్చు. అనుకోవచ్చండి. అన్నీ యాడ్ అవుతున్నాయి ఇందులో. ధ్యానం చేసుకుంటున్నాము, హ్యాపీగా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నాము. షుగర్ ఇవన్నీ కూడా అవి ప్రెజెంట్ లేవు, కానీ హ్యాపీగా రాకుండా హెల్తీగా యాక్టివ్గా ఉంటున్నాం. అది ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కారణంగా మీరు ప్రజలందరికీ విష్ చేసేయండి. హ్యాపీ ఇంటర్నేషనల్ డే అండి అందరికీ, యోగా డే. ఓకే, ఆ బోలి హిందీ తెలుగు తెలుగునే, పక్క తెలుగు. అందరూ నార్త్ ఇండియన్ అనుకుంటారు. నా పేరు శిరీష అండి. ఓకే, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అండి అందరికీ. ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి యోగా అవసరం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ మస్ట్ అండ్ షుడ్గా యోగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. క్లైమేట్ అంతా పొల్యూటే. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి తినే వాటర్ తాగే వరకు బయటికి వెళ్తే పొల్యూషన్, ఇంట్లో ఉన్నా తప్పించుకోలేకపోతున్నాం. కాబట్టి కంపల్సరీ యోగా చేయాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి. అదంటే ఒక ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తేనే రేపు యోగా అనేది 1 part ఆఫ్ ద లైఫ్ అనుకుని కంటిన్యూ చేస్తారు. లైఫ్లో ఇది ఒక పార్ట్. మనం ఫుడ్ ఎలా తింటామో ఇందాక మీరు చెప్పారు కదా, పొద్దున మధ్యాహ్నం. మనం మార్నింగ్ టిఫిన్ అవ్వగానే లంచ్ గురించి ఆలోచిస్తాం, లంచ్ అవ్వగానే స్నాక్స్ గురించి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. నేను యోగా అంటే బాడీకి ఒక ఎక్సర్సైజ్, వాకింగ్, ఎనీవే ఏదో ఒకటి యాక్టివిటీ చేసేయాలి. డూ ఇట్. నేను ఇదే చేయాలి, నాకు దొరకలేదే, అయ్యో నేను చేయలేకపోతున్నా, అది కాదు. నీ ఇంట్లో నువ్వు తిరిగేయచ్చు. అంటే ఆ టైంలో కారిడార్లో తిరిగేయచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళు బయటికి రారు, డోర్లు తీయరు, ఎందుకో తెలీదు. మా 20 ఫ్లాట్స్ ఉన్నాయి మా అపార్ట్మెంట్లో. మా ఫ్లాట్ వాళ్ళు ఒక్కటే యోగాకి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు అదిలో వినడం, కపాలభాతి ఇవన్నీ చేస్తే అన్నీ చెయ్యాలి. సార్ దగ్గర అన్నీ కవర్ అవుతున్నాయి, క్రియాస్తో సహా. మెద్ద క్రియాస్ కొంచెం తగ్గించారు సార్. మళ్ళీ